హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు సుజీస్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు అయితే మా పాపది బర్త్డే అండి, అందుకే నేను తనకి ఇష్టమని సేమియా సగ్గుబియ్యం అయితే చేశాను. చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలిద్దరూ. సేమియా సగ్గుబియ్యం డ్రై ఫ్రూట్స్ వేసి చేశానండి. మా పాపని ఇంకా స్కూల్కి పంపించేద్దామని చెప్పేసి ఇంకా లంచ్ కూడా రెడీ చేస్తున్నాను బాక్స్కి. సేమియా ఇది సగ్గుబియ్యం వేసి చేశానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది సమ్మర్ కదా, పిల్లలకి సగ్గుబియ్యంతో చేసిన ఏ ఏ ఐటమ్ అయినా కూడా చక్కగా పెట్టచ్చు ఆలోచించకుండా. వాళ్ళ బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా, ఒకవేళ అయినా కూడా బాడీలో ఉన్న హీట్ని సగ్గుబియ్యం అనేది తగ్గిస్తుంది అనమాట. అందుకని మీరు కూడా ఇలా రోజుకి ఒక పాలల్లో మామూలు సగ్గుబియ్యం వేసి అలా కాచి ఇచ్చినా కూడా వాళ్ళు హెల్తీగా ఉంటారు. నేను ఆ రెసిపీ కూడా చేస్తాను. ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే తనకి దద్దోజనం అంటే ఇష్టం అనమాట. ఇంట్లో నేను ఎక్కువ చేయను, మేము ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడెక్కడే పెట్టినా చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా అందుకు తొందరగా అయిపోతుంది. నాకు ఈరోజు పని కొంచెం ఎక్కువ ఉండటం వల్ల అందుకనే అది దద్దోజనం తనకి చేశాను. నెయ్యి తాలింపు పెట్టానండి ఈరోజు. చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను ఆ రెసిపీ కూడా మీకు షేర్ చేస్తాను. ఏం లేదండి, నేను తాలింపు వేసిన తర్వాత నెయ్యిలో తాలింపు వేసిన తర్వాత పెరుగు కొంచెం చల్లారాక తాలింపు అందులో పెరుగు వేసేసి రైస్ వేసేసి కలిపేయడమే, పోపు పెట్టేయడమే. నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే దద్దోజనం అయితే పెట్టేశాను తనకి ఇవ్వాలని. ఇంకా ఈవినింగ్ ఏమైనా రెసిపీస్ చేస్తే కనుక తప్పకుండా షేర్ చేస్తాను. ప్లీజ్ మా పాపని అయితే బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.